ఇక్కడ వరి పొలాలు, కొంగలు, పొలాల మధ్యలో కరెంట్ లైన్ చూడడానికి చాలా బాగుంటుంది. కోనసీమలో కూడా ఇలానే ఉంటుంది. అయితే రైల్ రూట్ ఉండదు. కోటిపల్లి నరసాపురం రైల్ రూట్ పూర్తయితే కోనసీమ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విల్లుపురం నుండి బయలుదేరి అరుణాచలం మీదుగా తిరుపతి వెళుతుంది. అరుణాచలం నుండి తిరుపతి వెళ్ళాలి అనుకునే వారికి ఈ ట్రైన్ మంచి ఆప్షన్. బస్తో పోలిస్తే ఈ ట్రైన్ టికెట్ కూడా చాలా తక్కువ. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అరుణాచలమును తమిళనాడు వారు తిరువన్నామలైగా పిలుస్తారు. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామివారి దర్శనంతో పాటు ప్రతి పౌర్ణమికి ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గిరి ప్రదక్షిణలు చేస్తుంటారు. అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం తర్వాత భక్తులు తిరిగి తిరుపతి వెళ్ళడానికి ఈ ట్రైన్ మంచి ఆప్షన్. ఇప్పుడు సమయం ఉదయం 5:30 కావస్తోంది. ఇది వచ్చి అరుణాచలం రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. అరుణాచలాన్ని తమిళనాడు వారు తిరువన్నామలైగా పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం 6:42 తిరుపతి ఇంటర్సిటీ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ నంబర్ 16854. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఈ ట్రైన్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్లు, ట్రైన్ డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. అరుణాచలం నుండి తిరుపతి వరకు టికెట్ ప్రైస్ వచ్చి 80 రూపాయలు. అదే బస్కు వస్తే 235 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రయాణ దూరం 198 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపుగా 4 గంటలు పడుతుంది. ఈ స్టేషన్ కోడ్ TNM. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇక్కడ 24 రైళ్లు ఆగుతాయి. అలాగే ఒక ట్రైన్ అరుణాచలం నుండి బయలుదేరుతుంది. ఉదయం 6:50 మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వస్తుంది. ఈ ట్రైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ లోకోమోటివ్ వేప్ 1 లోకోమోటివ్. అన్ని బోగీలు జనరల్. స్టేషన్లోనే టికెట్స్ తీసుకోవాలి లేదా UTS యాప్ ద్వారా కూడా టికెట్స్ తీసుకోవచ్చు. మన ట్రైన్ ఇంటీరియర్ ఇలా ఉంటుంది. ఫ్యాన్, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. లగేజ్ పెట్టుకోవడానికి ఇలా కెరియర్ ఉంటుంది. వాష్రూమ్ కూడా అందుబాటులో ఉంది. మన ట్రైన్ అరుణాచలం వరకు ఖాళీగా వచ్చింది. ఇక్కడ నుండి చాలా రద్దీ అయ్యింది. అలాగే ఈ రూట్లో స్టూడెంట్స్కు ఈ ట్రైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ స్టేషన్ సదరన్ రైల్వే జోన్లో తిరుచిరాపల్లి రైల్వే డివిజన్లోకి వస్తుంది. మన ట్రైన్ విల్లుపురంలో ఉదయం 5:40 బయలుదేరుతుంది. అరుణాచలం చేరుకునేటప్పటికి ఉదయం 6:42 అవుతుంది. ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్కి వెళ్ళేటప్పుడు మన ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెడుతుంది. ఇది మన ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్. పొగమంచులో ప్రయాణం చాలా బాగుంది. వెనుక ఉన్న కొండలు కూడా కనబడటం లేదు. ఈ ప్రాంతంలో వరి, కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్లూ కలర్ షెడ్ వచ్చి రహదారి అండర్ పాస్. అరుణాచలం తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వచ్చి పోలూరు. ఈ స్టేషన్ కోడ్ PLR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 12 రైళ్లు ఆగుతాయి. ఉదయం 7:26 మన ట్రైన్ పోలూరు చేరుకుంది. ఇది వచ్చి తూర్పు కనుమలకు ముఖద్వారం. జవర్ది కొండల మధ్య ఉంటుంది. ఇక్కడ చాలా అగ్రికల్చర్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ ట్రైన్ ICF కోచ్లతో నడుస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చి చెయ్యూర్, వందవాసి, పోలూర్ ప్రధాన రహదారి. ఇక్కడ పొలాల మధ్య చిన్న కొండ మీద ఒక ఆలయం ఉంది. ఇది వచ్చి మురుగన్ ఆలయం. ఈ ఏరియాలో కూడా వరి పొలాలు ఎక్కువగా ఉన్నాయి.
వరి పొలాల మధ్య గల ఈ బ్లూ షెడ్ వచ్చి రైల్వే అండర్ పాస్ రహదారి. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. వ్యాప్ 1 లోకోమోటివ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పోలూరు రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ ఆరణి రోడ్ రైల్వే స్టేషన్. ఉదయం 7:41 మన ట్రైన్ ఆరణి రోడ్ చేరుకుంటుంది. ఈ స్టేషన్ కోడ్ ARV. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్రతి స్టేషన్లో 1 నిమిషం కన్నా ఎక్కువ సమయం ఆగదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ మనకు కుడివైపున వచ్చింది. స్టేషన్ దాటిన తర్వాత వరి పొలాల మధ్య ఒక రైస్ మిల్ ఉంది. ఇక్కడ వరి పొలాలు, పొంగలు, పొలాల మధ్యలో కరెంట్ లైన్ చూడడానికి చాలా బాగుంటుంది. కోనసీమలో కూడా ఇలానే ఉంటుంది. అయితే రైల్ రూట్ ఉండదు. కోటిపల్లి నరసాపురం రైల్ రూట్ పూర్తయితే కోనసీమ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వచ్చి కమండల నది. ఆరణి రోడ్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ సిదరంపట్టు. ఇక్కడ పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, కానీ సరైన షెడ్ లేదు. చాలామంది స్టూడెంట్స్ మన ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. సిదరంపట్టు రైల్వే స్టేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉదయం 7:52 మన ట్రైన్ సిదరంపట్టు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ SDP. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్ ఉంటుంది. 8 రైళ్లు ఆగుతాయి. పల్లెటూరులో పొలాల మధ్య ఈ బిల్డింగ్ చాలా బాగుంది. సిదరంపట్టు తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వన్నుపురం హాల్ట్. ఇదే వన్నుపురం హాల్ట్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ఉదయం 7:57 వన్నుపురం చేరుకుంది. మనకు కుడివైపున ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ స్టేషన్ కోడ్ OPN. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. మొత్తం 8 రైళ్లు ఆగుతాయి. వరి పొలాలను ఆనుకొని ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. వన్నుపురం రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ కన్నమంగళం రైల్వే స్టేషన్. ఉదయం 8:02 మన ట్రైన్ కన్నమంగళం చేరుకుంటుంది. ఈ స్టేషన్ కోడ్ KMM. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మొత్తం 8 రైళ్లు ఆగుతాయి. ఇది కాట్పాటి నుండి వస్తున్న మెమూ ట్రైన్ మనతో పాటు బయలుదేరింది. తమిళనాడులోని చిన్న చిన్న గ్రామాలలో చిన్న రైల్వే గేట్లు చాలా బాగున్నాయి. ఇది వరి పొలాల మధ్య ట్రైన్ ఫుల్ వ్యూ. కొండల మధ్య చిన్న గ్రామం ఎలా ఉందో కామెంట్ చేయండి. కన్నమంగళం తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ వెల్లూరు కంటోన్మెంట్. ఉదయం 8:25 మన ట్రైన్ వెల్లూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. మన జర్నీలో ఇప్పటివరకు మనం 150 కిలోమీటర్లు పూర్తి చేశాము. ఇప్పుడే మన ట్రైన్ వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లోకి ఎంటర్ అవుతోంది. ఈ స్టేషన్ ఊరికి మధ్యలో ఉంటుంది. ఈ స్టేషన్ కోడ్ VLR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వెల్లూరు నుండి మన ట్రైన్ కాస్త ఖాళీ అయింది. వెల్లూరు వరకు చాలా రష్గా ఉంది. కాలేజీ స్టూడెంట్స్కి ఈ రైల్ బాగా ఉపయోగపడుతోంది. ఇక్కడ 24 రైళ్లు ఆగుతాయి. 2 రైళ్లు ఇక్కడ నుండి మొదలవుతాయి. ఇదంతా వెల్లూరు ఊరు. ఈ ఫ్లైఓవర్ బెంగళూరు రోడ్. ఇప్పుడే మన ట్రైన్ పలార్ నది దాటుతోంది. వెల్లూరు కంటోన్మెంట్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ కాట్పాడి జంక్షన్. ఈ ఊరు మొత్తం కొబ్బరి చెట్ల మధ్య ఉంది. ఇక్కడ నుండి మరొక రైల్వే లైన్ వస్తోంది. ఈ లైన్ ఏమిటో తెలిస్తే చెప్పండి.
ఇక్కడి ఇళ్ళు మంచి గ్రీనరీ మధ్య ఉన్నాయి. రహదారిని ఆనుకొని మన ట్రైన్ వెళుతోంది. కోనసీమ రైల్వే లైన్ పూర్తయితే కోనసీమ గ్రామాలు కూడా ఈ విధంగా కనిపిస్తాయి. ఇది కాట్పాడిలో మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ ట్రైన్ను అరుణాచలం నుండి తిరుపతి వెళ్ళేవారు కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ఇది చిన్న డైమండ్ క్రాసింగ్లా ఉంది. ఇక్కడ ఒక వేగ్9 లోకోమోటివ్ ఉంది. ఇప్పుడే మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతోంది. మన ట్రైన్ ఉదయం 8:38 కాట్పాడి జంక్షన్ చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ KPD. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 243 రైళ్లు ఆగుతాయి. 7 రైళ్లు ఇక్కడ నుండి మొదలవుతాయి. ఇది వచ్చి VAP4 లోకోమోటివ్ అరక్కోణం. మన ట్రైన్ కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగింది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. ఇది వచ్చి వేగ్9 లోకోమోటివ్. తమిళనాడులో కాట్పాడి చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్. ఈ జంక్షన్లో చెన్నై బెంగళూరు, గూడూరు కాట్పాడి, విల్లుపురం కాట్పాడి, బెంగళూరు హౌరా, చెన్నై తిరువనంతపురం ప్రధాన రైలు మార్గాలు. కాట్పాడి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే మరొక స్టేషన్ రామాపురం. ఉదయం 9:28 మన ట్రైన్ రామాపురం చేరుకుంది. తమిళనాడులో చివరి స్టాప్ కాట్పాడి. కాట్పాడి తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదలవుతుంది. ఇక మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లో ఆగే మొదటి స్టేషన్ రామాపురం. ఈ స్టేషన్ కోడ్ RAM. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 10 రైళ్లు ఆగుతాయి. ప్లాట్ఫామ్ మన ట్రైన్కు కుడివైపున వచ్చింది. మన ట్రైన్ రామాపురం రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడే బయలుదేరింది. రామాపురం తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ చిత్తూరు. మన ట్రైన్ ఉదయం 9:47 చిత్తూరు రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇదంతా చిత్తూరు టౌన్. ఇప్పుడే మన ట్రైన్ రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి మన ట్రైన్ వచ్చింది. ఈ స్టేషన్ కోడ్ CTO. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 52 రైళ్లు ఆగుతాయి. ఒక ట్రైన్ ఇక్కడ నుండి బయలుదేరుతుంది. పూర్వం చిత్తూరు తమిళనాడులో ఉండేది. అప్పుడు ఆ ఊరు పేరు చిట్రవూరు, అంటే చిన్న ఊరు అని అర్థం. అదే పేరు కాలక్రమేణా చిత్తూరుగా మారింది. చిత్తూరు తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ పాకాల. ఈ స్టేషన్ కోడ్ PAK. ఉదయం 10:12 మన ట్రైన్ పాకాలకు చేరుకుంది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 48 రైళ్లు ఆగుతాయి. ఇప్పుడే మన ట్రైన్ పాకాల రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ప్లాట్ఫామ్ మనకు కుడివైపున వస్తోంది. పాకాల తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ చంద్రగిరి. ఉదయం 10:35 మన ట్రైన్ చంద్రగిరి చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ CGI. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 12 రైళ్లు ఆగుతాయి. చంద్రగిరి చాలా చారిత్రక ప్రదేశం. ఇక్కడ ఒక కోట కూడా ఉంది. తిరుపతిని ఆనుకొని ఉంటుంది. ఇప్పుడే మన ట్రైన్ చంద్రగిరి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. మనం తిరుపతికి చాలా దగ్గరలో ఉన్నాం. దూరంగా తిరుపతి కొండలు కనిపిస్తున్నాయి. ఇది వచ్చి అలిపిరి మెట్ల మార్గంలో ఉండే గాలి గోపురం. ఉదయం 11:25 మన ట్రైన్ తిరుపతికి చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ TPTY. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 42 రైళ్లు ఆగుతాయి. ఇక్కడ నుండి 48 రైళ్లు మొదలవుతాయి. ఈ స్టేషన్ నుండి తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ రైలు కూడా నడుస్తుంది. తిరుపతి ఆధ్యాత్మిక నగరం. శేషాచల కొండలను ఆనుకొని ఈ నగరం ఉంటుంది.
ఇక్కడ గల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గల రైల్వే స్టేషన్లలో తిరుపతి రైల్వే స్టేషన్ చాలా ముఖ్యమైనది. అరుణాచలం నుండి బయలుదేరి తిరుపతి చేరుకోవడంతో విల్లుపురం తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మన జర్నీ పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.